పాడారు? మమ్మల్ని నిద్రపుచ్చాలనా, నిద్రపోవాలనా? చెప్పండి అమ్మా. జోల పాడితే నిద్ర వస్తుందా, నిద్రపోద్దా? ఉన్న నిద్ర పోద్దా, లేక లేని నిద్ర వస్తుందా? అంటలేదు వంటలేదు, నవ్వడం మాత్రం నవ్వుతున్నారు. కాబట్టి ఒకవేళ నిద్ర వచ్చినా పోకూడదు. అలాంటి వారు ఎవరైనా కొంచెం కళ్ళు భారంగా కనపడితే మాత్రం ఈ పాట పాడేస్తాను. ఆవిడ హాయిగా ఇంటికి వెళ్ళి కడుపు నిన్న అన్నం తిని, మన అయ్యగారు పెట్టి అన్నం తిని హాయిగా నిద్రపోవచ్చు. ఎందుకు ఏసీలో ఉన్నాం కదా. సరే, పరిశుద్ధ గ్రంథంలో ఉన్న దేవుని వాక్యాన్ని చదువుకొని కొన్ని మాటలు ధ్యానము చేసుకుని ముగించుకుందాం ప్రియులారా. యోబు గ్రంథము 22వ అధ్యాయము 21 నుంచి 23 వరకు నేనే చదువుతాను. యోబు గ్రంథము 22వ అధ్యాయము 21 నుంచి 23 వరకు. ఆయనతో సహవాసము చేసిన యెడల నీకు సమాధానము కలుగును, అలాగున నీకు మేలు కలుగును. ఆయన నోటి ఉపదేశమును అవలంబించుము, ఆయన మాటలను నీ హృదయములో ఉంచుకొనుము. సర్వశక్తిని వైపు నీవు తిరిగిన యెడల, నీ గుడారములో నుండి దుర్మార్గమును దూరముగా తొలగించిన యెడల నీవు అభివృద్ధి పొందెదవు. మరి ఒక ప్రశ్న, మీకు మాటలు కావాలా, పాటలు కావాలా? మాటలు కావాలా, పాటలు కావాలా? మీరు చెప్పేది నాకు వినపడడం లేదు, గట్టిగా చెప్పాలా? రెండు కావాలి. అవ కావాలా, బువ్వ కావాలా? రెండు కావాలి. వీలవుతుందా? వీలు చేసుకుంటే వీలవుతుంది. పిల్లరా, రూతు గ్రంథము గురించి దైవజనులైన మన తండ్రి గారు దేవదాసయ్య గారు చెప్తూ, వృద్ధులకు వృద్ధులే స్నేహితులు, యవనస్తులకు యవనస్తులే స్నేహితులు, పిల్లలకు పిల్లలే స్నేహితులు. కానీ తగుదునమ్మా అంటూ పచ్చని దేశములో నుండి శాపగ్రస్తమైన దేశానికి వెళ్ళిన నయోమి వస్తూ వస్తూ ఒక యవనస్తురాలని చేతపట్టుకొని లేక చంకనెత్తుకొని వచ్చింది. వీళ్ళిద్దరికీ స్నేహం ఎలా కుదిరింది? వృద్ధాప్యంలో ఉన్నోళ్ళు ఆ ముచ్చట ఈ ముచ్చట వృద్ధులతోనే చేస్తారు కానీ యవనస్తులతో చెయ్యరు కదా. ఒకవేళ ఏదో మరి తోయకుండా చెయ్యాలనుకుంటే కొంచెం సేపు అయ్యేసరికి ఈ యవనస్తురాలు అంటది వృద్ధురాలతో, ఇంకెవరు దొరకలేదమ్మా, ఎవరన్నా నీ వయసు వాళ్ళని చూసుకో, నా దారిని నేను వెళతాను అంటుంది. కానీ ఎలా కుదిరింది అంటే దైవజనులు ఆ ప్రశ్నకు సమాధానం అన్నారు, వారు కుదుర్చుకున్నారు గనక కుదిరింది. అలాగే మనము కూడా కుదుర్చుకుంటే అన్నీ కుదురుతాయి. మనము అసలే కుండలము అంటే మట్టితో చేయబడిన వారము. కుండకు కుదురు లేకపోతే దొర్లి దొర్లి పడిపోయి కుండ కాస్త మంగళం అయిపోద్ది. మంగళం దేనికి పనికొస్తుంది? విత్తనాలు వేపుకోవడానికి పనికొస్తుంది. కాబట్టి కుండ వంటి మనకు కూర్చుని కుదురు లేకపోతే సాతాను మంగళం చేస్తే అదేం చేస్తుంది? మనకు జయమంగళం మహోత్సవ మంగళం. నీ పెళ్లి కుదిరిందా? ఇప్పుడు పెళ్లి పాట పాడారు కదా చక్కగా, మాకైతే ఏం అర్థం కాలేదు. కాబట్టి అప్పుడు సాతానుడు ఏం చేస్తాడు? ఇదిగో కొండా నీకు కుదురు లేదు కాబట్టి నువ్వు దొర్లిపోయావు, పగలగొట్టబడ్డావు, లేకపోతే పగిలిపోయావు, ఇక మీ కాపరికి నువ్వు ఎలాగో పనికిరావు, దాదా నా దగ్గరికి నేను నిన్ను మంగళాన్ని చేస్తానని పగిలనుకుండా ఏం చేస్తుంది? ఇంకా పగలగొట్టేసి దాన్ని ఏం చేస్తుందండి? ఏం చేస్తుంది? మంగళం చేసి పప్పు లేపుకుంటాలే అప్పుడప్పుడు అని తన కొరకు దాచుకుంటున్నట్లుగా చూస్తున్నాం. గనుక ప్రియులరా, మనకు కుదురుండాలి. ఒక్కసారి చూసుకోండి, మీ కింద మీకు కుదురుందా? అసలు మీరు కుండలా కాదా? అయ్యో, మన్ను తీసి పురుషుని నిర్మాణము చేయుటే వింత, మన్ను తీసి పురుషుని నిర్మాణము చేయుటే వింత, మన్నుగనాథని ఎముకతో భార్యను చేయుట ఎంత, కన్న వింత వీరి వలన క్రమముగా నిందరి నేను అన్నముగా వించు దేవుని పనినికేమని పలుకగలము ఎన్న తారం వేది. కాబట్టి మన్ను తీసి పురుషుని చేసిన
మానవుని యొక్క నిర్మాణమును ఎరిగిన వారలారా, మనము కూడా మంటివారమని గుర్తించుకొని మట్టి కొండకు కుదురవసరము గనక కొద్ది సమయము మీరు కుదురును కుదుర్చుకోండి. కుదురు లేకపోతే కుదురు తెచ్చుకోండి. కుదురుగా కూర్చోండి. 4 మాటలు విన్న తర్వాత కుదురుగా అన్నం తిని కుదురుగా పండుకోవచ్చు అన్న. సరే, వాక్యంలోనికి వెళదాం ప్రియులరా. ఇక్కడ 3 విషయాలు లేక 3 అనుభవములు, 4 ప్రయత్నములు మీకు చూపించాలని అనుకుంటూ ఉన్నాము. మొదటిది సహవాసము, రెండవది సమాధానము, ఆ తర్వాత మేలు. ఆ మేలు కలగాలంటే మనము పడవలసిన ప్రయాసము లేక మనము పడుతూ ఉన్న పడనయ్యున్నటువంటి ప్రయాస ఎంతైనది. మూడవది అభివృద్ధి. ఈ 3 దీవెనలను మనం ఒక్కసారి జ్ఞాపకం చేసుకున్నట్లయితే, మొదటి దీవెన సమాధానము, రెండవ దీవెన మేలు, మూడవ దీవెన అభివృద్ధి. మళ్ళా అడుగుతాను కాబట్టి బాగా జాగ్రత్తగా మీరు వింటే అప్పుడు మీరు పాస్ అవుతారు. లేకపోతే ఏమవుతారండి? ఫెయిల్ అవుతారు. ఫెయిల్ అవ్వకపోతే ఎక్కడుంటారు? అదే తరగతిలో మళ్ళీ చదవాలి కదా. ఆ తిప్పలన్నీ లేకుండా ముందే ఆ తిప్పలేదు ముందే పడితే సరిపోతుంది గనక మొదటి మాట చెప్పాలి సమాధానము, రెండవ మాట మేలు, మూడవ మాట అభివృద్ధి. గనక ఈ మాటలన్నీ వినక ముందు మేము దేవాలయంలో కూర్చుని మరి మనకంటే ముందుగా పెద్దలైన వారు వాక్యములో అనుభవము కలిగినటువంటి వారైనటువంటి పరమగీతం వివరించడంలో ప్రావీణ్యత కలిగినటువంటి మరి రెవరెండ్ అనురాగరావు అయ్య గారు చెప్పే ప్రసంగం అంతా ఒక చెవి ఇట్టు పెట్టి మేము వింటానే ఉన్నామండి. దేవుడు మనకి ఎన్ని చెవులు ఇచ్చారు? 2 చెవులు ఇచ్చారు. ఈ చెవితో విని ఈ చెవితో వదిలేయడానికి కాదు సుమా, 2 చెవులతో జాగ్రత్తగా వినమని. అవసరమైతే ఒక చెవితోనేమో లోకపు మాటలు, ఒక చెవితోనేమో దేవుని మాటలా? కాదు కదా. 2 చెవులు దేవుని మాటలు వినడానికే దేవుడిచ్చారు. పుణ్యకథలు ఆలకించండి దేశీయులారా, పుణ్యకథలు ఆలకించండి, పుణ్యకథలు విన్న ఎడల పోవును మీ పాపరాశి, నాణ్యమైన దేవవాకు నరులను రక్షించు వాకు, పుణ్యకథలు ఆలకించండి దేశీయులారా, పుణ్యకథలు ఆలకించండి. కాబట్టి పుణ్యకథలు వింటే పుణ్యం వస్తుంది. పుణ్యాత్ముడు అనుకున్న వారు ఈ లోకములో దాన ధర్మాలు చేస్తే సరిపోతుందని సరిపెట్టుకుంటే కొన్ని రోజులకు పుణ్యం కాస్త పుచ్చిపోద్ది కాదంటారా? కాబట్టి నేను మంచివాడను, నాకు అన్నీ తెలుసు, నేను అన్నీ నేర్చుకున్నాను అనుకోవడం అనేది చాలా ప్రమాదము గనుక దేవుని మాట వినే వారము ఎలా ఉండాలి అంటే, నాకేమీ తెలియదు, నేనెప్పుడూ వినలేదు, ఇదే క్రొత్త అన్నట్లు వింటే బాగా నేర్చుకోగలరు అనే మాటను దైవజనుని యొక్క నోట నుండి మనము వింటూ ఉన్నాము. అయ్యగారు పాడిన పద్యాలే అయ్యగారిని అనుకరిస్తూ నేను పాడుతూ ఉన్నాను. బహుశా వింటే వారి యొక్క అనుభూతి ఎలా ఉంటుందో తెలియదు, కానీ దేవుని యొక్క విషయములను మనము వరుసగా తరచుగా జాగ్రత్తగా విన్నందువల్ల మనకున్నటువంటి గొప్ప అంతస్తు ఏమై ఉన్నది అని మనం చూస్తూ, వారు చెప్పారు యువరాజు వలె బయటికి రమ్మని దేవుడే మన దైవజనుడితో చెప్పారు. ఆ మాట యథార్థము. కానీ యథార్థమైన మాటను మరి ఒకసారి మనము అర్థము చేసుకునేటట్లు వివరించుకోగలిగితే, దైవజనులు మరి ఒక్కసారి అన్నారంట, చూడండి నా ప్రభు యువరాజు వలె నన్ను పిలిచినప్పుడు నేను యువరాజుని కాను. కానీ ఎప్పుడు యువరాజును అంటే, సాతానుడు సాధారణంగా ఎవరితోనైనా యుద్ధం చెయ్యాలి అంటే భక్తులతో, సంఘముతో, ఇంకా ఒక గ్రూప్ లేక ఒక సమూహముతో చేసిందే గాని యుద్ధము ఒంటరిగా ఎవరితో యుద్ధం చేయలేదంట.
కానీ మన దైవజనుని దగ్గరకు వచ్చేసరికి ఆ సాతానుడు వృద్ధాప్యంలో ఉన్నటువంటి దైవజనునితో యుద్ధము చేసింది గనుక ఆ యుద్ధ సమయంలో ఆ యొక్క మనిషి స్థితి ఎలాగుంటుంది అంటే యుద్ధం చేయలేక అలసిపోయినా, యుద్ధములో తగినంత బలము తాను పొందలేకపోయినా ఇక చేసే పనేంటి అంటే దేవుని మీద తిరుగుబాటు. అంతకంటే మరి ఒక మార్గము లేదు గనుక తిరుగుబాటు చేయవలసిన సమయము ఆసన్నమైన దేవుని మీద తిరుగుబాటు చెయ్యకుండా తనంతట తానే ధైర్యముగా నిలవబడి దైవశక్తిని పొంది పరిశుద్ధాత్మ సహాయముతో సాతానును ఎప్పుడైతే ఆ యొక్క దైవజనులు జయించారో అప్పుడు నేను అసలైన యువరాజుని అన్నారంట. ఆ మాట బాగుంది, ఈ మాట బాగుంది గనక ప్రియులరా, ఎందుకు జ్ఞాపకము చేసుకుంటున్నాము అంటే ఈ లోకములో మన దినములు, మన రోజులు, మన యొక్క జీవితము ఎలాంటిది అంటే యుద్ధ దినములు. యోబు గ్రంథము 7వ అధ్యాయములో ఒక మాట ఉంది, నరుల మీద, భూమి మీద నరుల దినములు యుద్ధ దినములు కావా. కాబట్టి మన జీవితంలో, మన బ్రతుకులో ప్రతిరోజు యుద్ధమే. నాకు ఏ యుద్ధమూ లేదన్న వారు ఎవరన్నా ఉంటే చెయ్యొద్దండమ్మా అంటే అందరం యుద్ధం చేస్తున్నాం అనమాట కాదండి. కాబట్టి అలాంటి యుద్ధ సమయంలో మనకేం కావాలి, మనం ఎలా జీవించాలి, మనకి ఎలాంటి బలము పౌరుషము అవసరమైనది అని మనం ఒక్కసారి జ్ఞాపకం చేసుకుంటే దైవజనుని విషయంలో మర్మము. బైబిల్ మిషన్ కండి ఎన్నో పేర్లు ఉన్నాయి. అన్ని పేర్లలో, చాలా పేర్లలో ఒక్క పేరు ఏంటి అంటే దేవుని మర్మము బైబిల్ మిషను. ఇది ఎంత లోతుకు వెళ్ళినా ఎవరికి అర్థము కాని మర్మముగా దేవుడు లోకానికి బయలుపరిచినట్లుగా చూస్తున్నాము గనుక ఒకానొక దినమందు దైవజనులు తన మంచము మీద కూర్చుని ఉన్నారు. శారీరకముగా చాలా అలసిపోయారు. చాలా అలసటతో కూడినటువంటి మరి స్థితి వారు కలిగి ఉన్న సమయమందు వెంటనే పరలోకము నుండి ఒక పరిశుద్ధులు దిగి వచ్చారంట. ఎప్పుడు దైవజనులు అలసట చెందుతూ ఉన్నా వారిని ఆదరించడానికి గాను ఎవరో ఒకరు పరిశుద్ధులు వచ్చి ఆ సమయానికి వారితో మాట్లాడుట అనేది మనము మరి దైవజనుని యొక్క అనుభవంలో చూస్తూ ఉన్నాము గనక ఆ వచ్చినటువంటి వారు ఎవరు అనేది మనము ఈ వివరించుకోవడంలో మనకు అర్థమవుతుంది గనక ఆ వచ్చిన వారిని చూచి అయ్యా కూర్చోండి అన్నారంట. సాధారణంగా మనకు కొంచెం పరిచయం కలిగిన వారికి కుర్చీ వేస్తాం. బాగా పరిచయం ఉన్న వారిని మన మంచం మీదే మన పక్కనే కూర్చోబెట్టుకుంటాం. కాబట్టి పరిచయము, ఈ సహవాసము ఎంతకాలంది, ఎప్పుడైంది, ఎలాగుంది అనే సంగతి మనకు అర్థం కావాలి అంటే ఆ వచ్చిన పరిశుద్ధులైన వారిని, ఆ యొక్క పరిశుద్ధుల వరుసలో ఉన్న వారిని దైవజనులు చూచి నవ్వి, నా దేవుడు నా కష్టకాలంలో నన్ను ఆదరించుటకు మిమ్మల్ని పంపారు, రెండయ్యా కూర్చోండి అన్నారంట. వెంటనే వారన్నారంట, అయ్యా మీ మంచం మీద కూర్చోవడానికి నేను అర్హుడను కాను గనక నేను ఈ కుర్చీలోనే కూర్చుంటాను అన్నారు. అప్పుడు వెంటనే దైవజనులు మీరు ఎందుకు అలా అన్నారు అంటే చూడండి, నా గుడారము లేక నా ఆలయము పాడైపోయినందువల్ల దేవుడు నాకు ఏర్పాటు చేసిన బైబిల్ మిషన్ అనే దేవాలయాన్ని నేను ఏర్పాటు చేయలేకపోయాను. కారణం ఏంటి అంటే నా దేవాలయము పాడైపోయింది. కానీ మీరు వృద్ధాప్యములో ఉన్న నా వృద్ధాప్యములో ఒక కన్యకను తెచ్చి నాకు వెట్ట కలిగించుటకు జతనిచ్చారు. కానీ మీరు ఇంత వృద్ధులైనా మీకు ఏ జత లేకుండా పరిశుద్ధాత్మ వెట్ట చేత మీరు ఇంత సంతోషంగా ఉండగలుగుతున్నారు అని ఆ సమయంలో ఆ సంభాషణలో దైవజనులు అన్నారంట, బైబిల్ మిషను దేవాలయము లేక దేవమందిరము అన్న మాట మహారాజు అయిన దావీదు గారి ద్వారా విని, దేవా నేనెంత ధన్యుణ్ణి. కాబట్టి ఆ కాలములో లేక ఈ బైబిల్ మిషన్ అనేది ఇప్పుడిప్పుడే వచ్చింది, మా మిషన్లన్నీ ఎప్పుడో ఉన్నాయి అనుకునే వారందరికీ సమాధానము బైబిల్ మిషన్ ఈనాటిదే కాదు, అది దావీదు కాలంలోటిది, కాలము నాటిది అని మనము గుర్తించగలిగితే దావీదు గారి యొక్క ఈ శరీరం అనే దేహము మంచిగా ఉంటే బహుశా ఈ బైబిల్ మిషన్ అనే దేవాలయము దేవమందిరము వారి ద్వారానే బయలుపరచబడేది గనక మనము ఇప్పటి వారమా అంటే కాదు
కాదు ఎప్పటి వారమో అని చెప్పుకోవచ్చు. సరే, ఏది ఏమైనా బైబిల్ మిషన్కున్న పేర్లలో మరి ఒక పేరు దేవుని మర్మము. అంటే ఏంటి? బైబిలు మిషను. ఇది చాలా మర్మమైనది. మర్మము అంటే మరుగైన విషయము. అంటే అది సమయం వచ్చే వరకు లోకానికి బహిరంగ పరచడానికి వీలు లేదు గనక మర్మములు తెలుసుకొనుట మీకు మాత్రమే దేవుడు అనుగ్రహించారు అని మార్కు సువార్త 4:11 మనం చూస్తూ ఉన్నాము. అలాగే ఈ మర్మము మీకు తెలపగోరుచున్నాను, మీరు తెలుసుకోవాలని నేను ఆశిస్తున్నాను అనే మరి ఒక మాట రోమీలకు రాసిన పత్రిక 11:25 చూస్తున్నాము. సమస్తమైన అన్యజనులకు విశ్వాసము కలుగునట్లు అనాదిలో రహస్యముగా ఏర్పాటు చేయబడిన మర్మము ఇప్పుడు మీకు బయలుపరుస్తున్నాను అని రోమా 16:25 చూస్తూ ఉన్నాం. ఇదిగో మీకు ఒక మర్మము తెలుపుచున్నాను అని మరి కొరింథీయులకు రాసిన పత్రికలో 15:51 చూస్తూ ఉన్నాం. కాబట్టి ఈ మరుగు చేయబడిన స్వార్థ యొక్క మర్మమే బైబిల్ మిషను అని మనం చూస్తూ ఉన్నాం. ఇంకా దైవజనులు చెప్పినటువంటి మాట ఏంటి అంటే, నా దేవుడు చూచే దేవుడు. ఎవరు చెప్పారు ఈ మాట? దేవునికి ఆయన చూచేవాడు అన్న పేరు పెట్టిన వారు ఎవరండి? దయచూపి మమ్మోనెప్పుడు మంచివి దయచేయు మెల్లపోడు, మంచివి అన్ని దయచేయు మెల్లపోడు, దయచేయరానివి దయచేయు అని కోరా, దయచూపి మన్నించు దయగల నా తండ్రి. కాబట్టి చూచుచున్న దేవుడు అనే పేరు ఎవరు పెట్టారు? చెప్పాలి, ఎవరు పెట్టారు? హాగరు. సరే, ఆమెను ఏమన్నారు బైబిల్లో? దాసి కదండి. కాబట్టి దాసి ఆయన చూచే దేవుడండి. నా అంతరంగం చూస్తున్నాడండి, నా బహిరంగం చూస్తున్నాడండి. చూచాడు గనక ఆయన నా పని తీర్చాడండి, చేశాడండి అని మనము ఆ విషయంలో ఎలా చూస్తున్నామో దైవజనులు కూడా దేవుణ్ణి చూచి, ప్రభా దేవా నీవు చూచే దేవుడువు అని చక్కని పేరు పెట్టి, రెండవది నన్ను చూచిన దేవుడు, రెండవది నన్ను పిలిచిన దేవుడు కదా. మనందరము కూడా ఈ యొక్క బళ్ళారి కూటాలకు వచ్చాము అంటే ఎవరు పిలిస్తే వచ్చాము? అయ్యగారు పిలిస్తే రాలేమో, కానీ దేవుడే పిలిచారు గనక పనులన్నీ ప్రక్కన పెట్టివేసి మరియ పని చేసేవారు ఉన్నారు, మార్త పని చేసేవారు ఉన్నారు. లోకమంతా అన్ని మిషన్ల వారు మార్త పనే చేస్తున్నారు, బైబిల్ మిషన్ వారు మరియ పని చేస్తున్నారు గనక మార్త పని మేత, మరియ పని కోత. కాబట్టి మేత పెట్టే కొంది కోత వస్తుంది గనుక ఈ అమ్మ అలాగని మేత లేకుండా కోత రాదు గనుక యేసయ్య దగ్గరికి వచ్చి, ప్రభా ఇది నీకు న్యాయమేనా? న్యాయంగా ఉందా? నేను ఒక్కదాన్నే కష్టపడుతున్నాను, మా అక్క ఊరికినే కూర్చుంది అని అసూయ చేత అన్నప్పటికీ మేసేవారి కంటే కూసేవారే యేసయ్యకి ఇష్టమేమో కదా. కాబట్టి ఆ యొక్క మేత కోత కూడా రెండు దేవుని సహవాసములో ఉన్నవి గనుక ఇక్కడ మనం చూస్తే మరియల వంటి మనస్సు కలిగి దైవ సాన్నిధ్యములో కూర్చున్న మనము మార్తల కంటే శ్రేష్ఠులమని గుర్తించవలసిన వారమై ఉన్నాము. రెండవది చూచినట్లయితే, మొదటిది నన్ను చూచిన దేవుడు, రెండవది నన్ను పిలిచిన దేవుడు, మూడవది నన్ను నడిపించే దేవుడు. కాబట్టి చూచిన వాడే చెయ్యగలరు, చూచేవారే నడిపించగలరు. అన్నీ చూసుకుంటాడులేనని అబ్రహాము గారు ఏదిమ్మన్నా తెగించి పైకెక్కాడు, కానీ దేవుడు చూడలేదా? చూచాడని మనకు అర్థమవుతున్నది, మనము చూస్తూ ఉన్నాము. ప్రియులరా, మరి ఒక విషయాన్ని చూస్తే, మీరు నా మందా. ఎవరు? బైబిల్ మిషన్ వారమైన మనమందరము ఎవరి మందా? ఎవరి మందా? దాసయ్య మంద. ఆ దాసయ్య మందను చూచి మరి దాసయ్య అంటూ ఉన్నారు, మీరే దేవుని మంద.
మీరు దేవుని మంద కాకపోతే ఈ మందలోకి మీరు రాలేరు గనక మీరు ధైర్యంగా ఉండండి. దేవుడు మిమ్మల్ని చూస్తున్నాడు, నన్ను చూచిన దేవుడు మిమ్మల్ని చూస్తున్నాడు, నన్ను పిలిచిన దేవుడు మిమ్మల్ని పిలిచారు అని నేను చెప్పగా బైబిల్ మిషన్లోనికి వచ్చిన క్షేమములు మరి జ్ఞానము మనస్సాక్షి చెప్పిన వస్తే మీరు నేనేమీ అభ్యంతరం చేయను అన్నారు కదా. కాబట్టి మనము దేవుడు పిలిస్తే వచ్చామా, మన జ్ఞానాన్ని బట్టి వచ్చామా, మన మనస్సాక్షిని బట్టి వచ్చామా? చెప్పాలి. మనందరం దేవుడు పిలిస్తేనే అన్ని మతాలు విడిచి, అన్ని పూజలు విడిచి, అన్ని మరి మనకు కలిగినటువంటి అలవాట్లు విడిచి మంచి అలవాటు కలిగిన మంచి మార్గంలోనికి మనం వచ్చాము గనక దేవుడు మనలను చూచారు, దేవుడు మనలను పిలిచాడు, దేవుడు మనలను నడిపించువారై ఉన్నారు. మరి ఇక్కడ చూస్తే దేవదాసును నేను రాజు వలె పిలువబడి ఇస్సాకు వలె బలి అయి యాకోబు వలె ఆలయమును సంపాదించాను. ఏంటి ఆలయము? బైబిల్ మిషన్ అనే దేవాలయం. ఎలాగున్నారంట? యువరాజు వలె పిలువబడ్డారు. అయ్యగారు చెప్పిన మాట మరలా జ్ఞాపకం చేసుకుంటున్నాము. యువరాజు వలె పిలువబడ్డాను. కారణము మనలను రాజుల వంశములోనికి మార్చుటకు, మనలను రాజులను చేయుటకు అని మనము ఎరిగిన వారమై ఉన్నాము గనక నీదు ప్రథమయాగమనము నీ తలంపా నెప్పుడు రెండవ రాకలో నెత్తబడుదు ఎప్పుడు పరిపాలనంబువై ఏండ్లు చేయా ననడి తలంపులు పుట్టిన మనమునందు నీదు ప్రథమ యాగమను ఆగమనమును చూడగానే ప్రభా ఇప్పుడు వస్తుందా నా చేతికి పెత్తనం, నేను ఎప్పుడు ఏలుబడి చేయాలా, రెండవ రాకడెప్పుడా అని నేను ఎంతో ఆశతో చూస్తూ ఉన్నాను అని మన దైవజనుని యొక్క ఆశ కోరిక మనకు పద్య రూపములో మనకు బోధించారు, వివరించారు. అలాంటి ఆశ మనము కూడా కలిగి ఉండాలి. కానీ శ్రమను బట్టి మనము నిరాశ పడకూడదు. అది దాసయ్య మాటలై ఉన్నాయి. మరి ఒకటి చూడగానే మరి ఒకటి చూస్తే ప్రతి దినము లేవగానే చూడండి గాయపడిన ప్రభువు పాదాలు ముద్దు పెట్టుకోవాలి అన్నారంట. ఎప్పుడు ఎప్పుడు చెప్పండి, మీరు చెప్పకపోతే నేను చెప్పను. ప్రతి ఉదయము లేవగానే ఏం చేయాలి మనం గాయపరచబడిన పాదములను మనం ఏం చేయాలంట? ముద్దు పెట్టుకోవాలి. ఈ గాయం ఎప్పుడుది? కేవలము సిలువలోకి వెళ్ళినప్పుడే గాయము కాదు. చరిత్రలో మనం చూచినట్లయితే పశువుల తొట్టిలో ప్రభు ఒక చిన్న బాలుడుగా పరుండి ఉన్నప్పుడు మరి ప్రవక్తలైన వారు వచ్చి చూడగా లేక చూచినప్పుడు ఆ యొక్క ప్రవచనము నెరవేరక ముందే, ఆయన సిలువకు వెళ్ళక ముందే ఆయన చేతులలో ఈ యొక్క గాయముల మచ్చను మరి ప్రవక్తలు చూచారు అని చరిత్రలో చూస్తూ ఉన్నాం. కాళ్ళకు గాయముల మచ్చ, చేతులలో, ప్రక్కలో, తలకు కనబడినట్లుగా మనము చూస్తూ మరి దైవజనులైన వారు వ్రాస్తూ ముందునకు సిల్వ భారము మోయవలసి యున్న భారము నీ మీదనున్నవనియు ఎరిగియున్నను ఎరుగని నరుని పగిది పండియాడుచునుంటివా పశువుల తొట్టి దైవజనులు వెళ్ళి పశువుల తొట్టిలో పరుండినటువంటి శిశువైన ప్రభువును చూచి, ప్రభా ఏంటి కేరింతలు, ఈ ఆనందం ఏంటి? ముందరకు నీవు సిల్వ మోయాలని తెలీదా? చెప్పండి. తెలుసు. కానీ శ్రమ పొందుడికై ఆయన ఇష్టపడి వచ్చారు గనక ఎప్పుడెప్పుడు నేను నరుడుగా జన్మించాలా, ఎప్పుడెప్పుడు రక్షణ కార్యక్రమము జరిగించాలా అని ఎదురు చూస్తూ ఉన్నటువంటి కుమారుడైన ప్రభు ఆశతో కేరింతలు కొడుతూ ఉన్నారు. అంటే శ్రమంటే యేసయ్యకు ఆట పాట. మళ్ళీ అంటారు
ఏంటి ఎప్పుడు చూసినా శ్రమ శ్రమ అంటారు? మాకేమి శ్రమలు లేవమ్మా, మేమే బాగున్నాం. బైబిల్ మిషన్ వాళ్ళకి వెళ్తే అన్ని తలకాయ నొప్పులే. అవునా కాదా? ఆ మాటకు మీరు అంగీకరిస్తున్నారా? కాదు కాదు, మనకు శ్రమ మీద దేవుడు అధికారం ఇచ్చారు. శ్రమ రారా అంటే రావాలి, పో అంటే పోవాలి అంటూ శ్రమ శ్రమ ఎలాగో రానే వచ్చావు, ఏం తెచ్చావు ఇచ్చెళ్ళు అనాలి. అంటే శ్రమను కోరుకోవాలి, శ్రమలో ఆడుకోవాలి, శ్రమలో పాడుకోవాలి, శ్రమలో వేడుకోవాలి. శ్రమ కావాలని వేడుకోవాలా, శ్రమ పోవాలని వేడుకోవాలా? సాధు సుందర సింగ్ గారు అనేవారంట, ప్రభా ఏంటి నా మీద ఈరోజు ఇంత కోపం నీకు? ఏమి శ్రమ రాలేదే, నాకేమి నలుగు లేదే, నేను పెళ్లి కూతుని కదా, నాకెవరు నలుగు పెట్టలేదు. ఈరోజు వరుస నలుగులైతే 11 వేయాలి, 21 వేయాలి, ఈరోజు ఏంటి ఆగిపోయింది నలుగు? పెళ్లి కూతురికి ఎంత మరి విచారమో, నలుగు మొదలేసి పెళ్లి పీటల మీద ఎక్కే వరకు నలుగుండాలో, అలాగూ పెళ్లి కుమార్తె వరుసలోనికి సిద్ధపడుతున్న సుందరునికి కూడా ఒక్క పూట శ్రమ రాకపోతే నిద్ర పట్టదంట. కానీ శ్రమ కావాలని కోరుకున్నా వస్తుందా? చెప్పాలి. కోరుకుంటే వస్తుందా? అసలు కోరుకునే ధైర్యం ఉందా మనకు? లేదు లేదు, ఉన్నదే వదిలించుకోవాలనుకుంటాం. రెండవది, కొనాలంటే దొరుకుద్దా? అది లేదు. గనుక శ్రమల యందే సంతోషించుము, శ్రమల వలనే స్వర్గముంది, శ్రమల యందు ఆనందించము, శ్రమ లేకపోతే స్వర్గం లేదు. ఇలాగూ మనకు దైవజనులు ఎన్నో బోధించి శ్రమ 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 అంతా శ్రమే. కానీ స్థిమితం లేని వారికి శ్రమ అంటే భయం, ఆనందకరమైన బ్రతుకున్న వారికి శ్రమ అంటే ఆనందం కదా. మనకు ఆనందం కావాలా లేకపోతే దుఃఖం కావాలా? చెప్పాలి. దుఃఖం కావాలా ఆనందం కావాలా? ఆనందమే కావాలి. ఆనందం కావాలంటే ఏం కావాలి? ఆముదం లాంటి శ్రమలు కావాలి కదా. కాబట్టి చిన్నప్పుడు మనందరికీ మన అమ్మలు, మన తాతలు, మన అమ్మమ్మలు ఏం పోసేవాళ్ళు? ఆముదం పోసేవాళ్ళు. ఎందుకండి? మనం సరే అవుతామని. కాబట్టి ఆ యొక్క శ్రమ లేక రుచి లేనటువంటి ఆ యొక్క ద్రవ పదార్థము మనిషి యొక్క శరీరాన్ని ఎలా బాగు చేస్తుందో, తేనె వంటి మధురమైనటువంటి దేవుని వాక్కులు మనము త్రాగగలిగితే, అందుకోగలిగితే, మన శరీరంలో ఉన్న కల్మషమునంతటినీ కూడా ఆయన కడిగి వేసేవారై ఉన్నారు గనక, అవును తాగి తాగి అలవాటు అయినోడికి తేనె తెచ్చిస్తే ఏం చేస్తాడండి? ఆమెడు దూరం పరిగెత్తాడు. అది ఆముదమేనే నాకు తెలుసులే అంటాడు. కారణం ఏంటి? ఆముదం ఒకలాగే ఉంటది, తేనె ఒకలాగే. కాబట్టి తల్లి ఏం చేయాలి? పరుగు పరుగున వెళ్ళి ఎట్లాగైనా బలవంతంగా వాడి నోటికి ఆ వేలితో తేనె ముంచి అందిస్తే, ఓహో ఇంతకాలం ఆముదం పోసి పోసి నన్ను కష్టపెట్టావు, నేను ఇది కూడా ఆముదమే అనుకున్నాను, ఇది తేనె అని ఏం చేస్తాడు? గబగబా వచ్చి మొత్తం తినేస్తాడు. అలాగునని అర్థము కానప్పుడు, అపార్థము చేసుకునేటప్పుడు దేవుని వాక్యము మనకు సరిపడదు, సరిగా ఉండదు. కానీ అర్థము చేసుకోగలిగితే అందులో ఎంత మధురం ఉందో, ఎంత మర్మం ఉందో, దేవుని యొక్క ప్రేమ ఎంత గొప్పదో మనము చూడగలుగుతూ ఉన్నాము గనక ప్రియులారా, ఆ చిన్ని బిడ్డల వలె దేవుని వాక్యమన్నా లేక శ్రమన్నా వాక్యములో ఉన్న ఆ స్థితిని మనకు వివరించేటప్పుడు, నాకు చాలా తెలుసులేనండి, చిన్నప్పటి నుంచి వింటున్నానండి, ఎన్ని విన్నా నాకు మనసులో నెమ్మది లేదండి అనుకునే వారలారా, మీకు సమాధానము కావాలంటే దేవుని సహవాసము మనకు కావాలి. కాబట్టి ఏదైనా తోటలో ఆదామవ్వలు దేవుని సహవాసమును పోగొట్టుకున్నారు గనక వెంటనే ఏం తొలగిపోయింది? దేవునితో సమాధానము తొలగిపోయింది. మరి ఒక మాట దైవజనులు అన్న మాట, సన్నిధి పరులకు ప్రతి దినము ఒక ముత్యము లాంటిది. ఎలాంటిది చెప్పండి? ముత్యం అంటే ఎవరికి ముద్దు లేకుండా ఉండదు. ముత్యాలు వేసుకోవాలని మన అందరికి చాలా ఇష్టమే. అందులో ముత్యము తయారయ్యే విధానాన్ని చూస్తే చాలా ఆశ్చర్యం. కాబట్టి మనము సన్నిధి పరులమైతే, మనము బైబిల్ మిషన్ వారమైతే, మనము దేవుని బిడ్డలమైతే ప్రతిరోజు కూడా మనకేంటి చెప్పండి? ఒక ముత్యము వంటిది. అందుకే వ్యాపారస్తుడు తనకున్నదంతా అమ్మేసుకొని ఏం కొనుక్కున్నాడు? ఒక ముత్యాన్ని కొనుక్కున్నాడు. మనమందరము కూడా దేవుని చేత కొనబడిన ముత్యములము.
అమూల్యమైన వారము అని మనము గుర్తించాలి. మరి ఒకటి మనం చూస్తే దేవదాసయ్య గారి కంట రారే యేసుని చూతము అనే పాట ఉదయాన్నే లేచి పాడుకోవాలంటే చాలా ఇష్టం అంటండి. కానీ మనం ఏం చేస్తాం, ఏదో మనకిష్టమైన పాటలు, మనకిష్టమైన రాగాలు, ఇంకా లేటెస్ట్గా వచ్చే పాటలు ఏమైనా ఉంటే అవన్నీ పాడుకుంటుంటాం. ఈ మధ్య కాలంలో నేను కూడా పాడుతుంటే బాబాయ్ గారు నా నోటికి కళ్ళెం వేసారు, పాడడానికి వీల్లేదు అని. శృతి చేసి నే పాడనా స్తోత్ర గీతం భజించి నే పొగడనా స్వామి, శృతి చేసి నే పాడనా స్తోత్ర గీతం. హల్లెలూయా 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 హల్లెలూయా, శృతి చేసి నే పాడనా స్తోత్ర గీతం భజించి నే పొగడనా స్వామి, శృతి చేసి నే పాడనా స్తోత్ర గీతం. ఈ పాటలు మీకు ఇష్టమా కదా? ఇష్టమేని ఇవన్నీ షో పాటలే గాని ఆత్మకు మాత్రం దీన్ని బట్టి ఏమీ పనిలేదు, లేక ఏమీ సారం ఉండదు, ఏమీ కూడా మరి ఆకలి తీరదు. గనుక దైవజనులు పాడిన పాటలు, దైవజనులు నేర్పిన పాటలు ఆత్మీయ ఆకలిని తీర్చేవి, ఆత్మీయ సౌందర్యాన్ని పెంచేవి, ఆత్మీయంగా మనల్ని వృద్ధి చేసేవి. గనుక దైవజనులు ఉదయం లేవగానే ఈ పాట పాడుకునేవారు. నాకు సరిగా రాదు కానీ ఏదో కొంచెం నేర్చుకున్నానండి. రాదు యేసుని చూతము కోరిక తీరదావి యేసుని చూతము. కాబట్టి ఈ పాట ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకంలో ఉందండి. దేవుని చిత్తం అయితే బాగా నేర్చుకుని స్త్రీల సభలలో మనం పాడుకుందాము. రారే యేసుని చూతము. పొద్దున్నే లెగ్గానే తెల్లవారుగానే కళ్ళు తెరవగానే ఎవరిని చూస్తాం? మనకి ఇష్టమైన వాళ్ళు చూడాలనుకుంటాం, లేదా ఈ రోజు ఎవరి మొహం చూశానో ఎదురు దెబ్బ తగిలింది అనుకుంటాం. అంత బాధ ఎందుకని పొద్దున్నే లేచి మన మొహం మనమే చూసుకుంటే తిట్టుకున్నా కొట్టుకున్నా మనకే సరిపోద్ది కదా. కాబట్టి వారి ముఖం వీరి ముఖం కాదు, యేసయ్యను చూద్దాము రండి అని దైవజనులు చక్కగా పాడుకునేవారంట. గనుక ఇలాంటి అనుభవములు దైవజనుని పిల్లలముగా మనము కూడా కలిగి ఉండాలని జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. అయితే వాక్యంలోనికి వస్తే ప్రియులరా,